ఏఎం న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా కంభం మండలం తుర్మెల గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ రోజు నిర్వహించిన ప్రజావేదికలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. మొదటగా గ్రామంలోని ఆర్బీకే సెంటర్లో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని ఆర్బీకే ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ప్రజావేదిక సభలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. నాడు వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల అభివృద్ధిని గాలికి వదిలేసి సర్పంచ్ అధికారాలను నిర్వీర్యం చేశారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖలాలు కూడా లేవని అన్నారు. తన పాలనా కాలమంతా ప్రజలను వేధించడం, పీడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని అన్నారు. అలాంటి రాక్షస పాలనను అంతమొందించి ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి 100 రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలను పొందిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని, సామాజిక పెన్షన్లను 3000 నుంచి 4000కు పెంచి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నామని, ఉద్యోగస్తులకు ప్రతి నెల 1వ తేదీనే తమ అకౌంట్లలో జీతాలు పడుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, రాష్ట్రంలో పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రజావేదికలో ప్రజలు అర్జీల ద్వారా తెలియజేసిన సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశించారు. సభ అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాదా సుభద్ర, జెడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి, మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ, మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీను, కేతం శ్రీను, గోన చెన్నకేశవులు, మహిళా అధ్యక్షురాలు మహాలక్ష్మి, రైతు అధ్యక్షులు శ్రీను, మండల స్పెషల్ అధికారి సైమన్, రెవెన్యూ అధికారి కిరణ్, పంచాయతీరాజ్ డిఈ సుబ్బారెడ్డి, మండలంలోని అన్ని విభాగాల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి అమ్మా సార్. మందులు కొట్టాల్సిన పండుగ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గిపోతుంది. దీంతో టైం సేవింగ్, మళ్ళీ దీనికి ఎకనామికల్గా ఏదో ఒకటి అన్నీ ఇది వస్తుంది. ఇదన్నీ ఇక్కడ పండించిందేమో రైతులు పండించినాయి. లేటెస్ట్ వెరైటీస్ నాగేశ్వరరావు పరిధిలో ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతాం. ముఖ్య ఉద్దేశం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంలో, మరి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి శాత కాకపోతే మెదలకుండా ఉన్నాను, కానీ గత పరిపాలకుల వల్లే మనుషులు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని నేను కాదు అని ఈ సందర్భంగా మరలా నేను తెలియజేస్తూ, ఏ వ్యక్తి అయినా ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి రావచ్చు, నేను సమస్యను పరిష్కరిస్తాను. గ్రామాల అభివృద్ధికి కంకణబద్దుండే పనిచేసేటువంటి వ్యక్తిని నేను అని మరి ఒక్కసారి ఈ తుర్మెల గ్రామ పంచాయతీలోని ప్రజలకి సవినయంగా విన్నవించుకుంటూ నేను మరలా మనం చెప్తా ఉన్నాం, ఈ కార్యక్రమాలు ఇది నాది మాత్రమే. మరలా త్వరలో గ్రామాలకు ఆ ప్రభుత్వమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత కాలాతీతమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి
ప్రేమపూర్వకంగా మీరు చూపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను.